4వ అధ్యాయము 8వ వచనం. ప్రార్థించుకున్నాం. తలలో వచ్చండి. ప్రేమగల తండ్రి, నీ పాదాలు వందనాలు. కృప చూపండి. కొన్ని నిమిషాలు సాయం చేయండి. కృప చూపండి. నీ పాదాలు వందనాలు. మీరే ఈ జనాంగానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయమని మాట్లాడుతున్న మాటలు మావారు. మీరే మాకు సాయం చేయమని క్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడితో చెప్పండి హల్లెలూయా. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు కలిగిన మహావేద గ్రంథాన్ని రాపించి నీకు నాకు ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి పొందుపరిచాడు, రాపించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ప్రేమను గురించి రాయించాడు. ప్రేమలు చాలా రకాలు ఉన్నాయి. రకరకాల వెరైటీ రాంగ్ స్టెప్పులు వేసే ప్రేమలు ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ విలువైన ప్రేమ. అందుగురించి మరి చదవండి 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. అందుగురించి ప్రేమ లేని వ్యక్తులకు పరలోకం చోటుందా? ఏంటంట? ప్రేమ కలిగి ఉండాలి మనము. ఇక్కడ నల్లవారు, తెల్లవారు, పొట్టివారు, పొడుగువారు, మనమంతా కొంతమంది అందరూ ఏకభావంతో ఏక మనసుతో దేవుని స్తుతించే భాగ్యించాడు. మనం అనుకుంటే వారి పొట్టిగారని అసహించుకుంటాం. కానీ దేవుడు అసహించుకోడు. దేవుడు ప్రేమ గలవాడు, అందరినీ నేను చూస్తున్నవాడు, కృప చూపే దేవుడు. అందుగురించే మనమంతా ప్రేమ కలిగి జీవించాలా. ప్రేమ లేకుండా పాట ఉంది కదా, ప్రేమే జగతికి ఏమంట మూలం. ప్రేమే జగతి పాట ఎంతంటే ఎట్లుంది? పాట చాలా ఓల్డ్ పాట. ప్రేమే జగతికి మూలం. కానీ బైబిల్ అంతా చూస్తే ప్రేమ 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 గురించి ఎన్నో విషయాలు మరి పాటలు పాడినారు కదా. అందు గురించి అదే కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ చూడరా. కాబట్టి ప్రేమ లేనివాడు ప్రేమ లేనివాడు పరలోక రాజ్యం పోతాడు. కంటికి కనబడు సహోదరుని ప్రేమించలేనివాడు కనబడినని ఎలా ప్రేమిస్తాడు? ప్రేమ అన్నది చాలా ముఖ్యము. చూడండి, కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. 13వ అధ్యాయము మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ చూడమ్మా. 2వ కొరింథీ చూడండి. 13వ అధ్యాయము 13వ అధ్యాయం. ఏమంట? శ్రేష్టమైనది ప్రేమే. విశ్వాసము ఒకరికి ఉంది, నాకు నిరీక్షణ ఉంది, ప్రేమది. వీటన్నింటిలో నువ్వు గలగలలో మాడించినా, బలంగా చెప్పిన బోధ చేసినా, నువ్వు కంచు మూగరెడ్డి కనకనలాడి బోధించినా, నువ్వు కొండను తీసి అక్కడ బొమ్మంది విశ్వాసం ఉన్నా, నీలోన ప్రేమ లేకుంటే వ్యర్థుడే అంట కదా. ఏమంట? ఈ బాల్యము దైవశం లెక్కలేని సార్లు ప్రేమించేవాడు. ఎందుకు తెలుసా? ఇందులో ప్రేమ ఉంది. దేవుని సొంత చెప్పండి హల్లెలూయా. మీరు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మారు కాబట్టి ఎవరిని బట్టి తెలుసుకుని తెలుసా? అది మంచివారైనా చెడ్డవారి వారికి సేవకుల్ని ప్రేమించే పిచ్చి ప్రేమ. దేవుని సేవకులు ప్రేమిస్తే దేవుని సేవకులు లెక్కలేని సార్లు, 1, 2 ఇది కాదు 100 సార్లు ప్రేమించే వారి కుటుంబాలుగా ఎవరు చేశారు? ఇందులో దేవుని ప్రేమ ఉంటుంది కదా. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు చీకటిలో ఉన్నాడు. ఈరోజు నన్ను లెక్కలేని సార్లు ప్రేమించారు, లెక్కలేని సార్లు ఆతిథ్యం ఇచ్చారు, లెక్కలేని సార్లు భోజనం పెట్టారు, లెక్కలేని. ఎందుకు తెలుసా? దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు చెప్పాడు, నా పేరు చేర్చుకొని నీళ్ళు ఇచ్చినా నన్ను చేర్చుకున్నట్లయితే. ఈ వాక్యాన్ని బట్టి సేవకుల్ని ఈ మొగదేయ అనేకులు గ్రామాన్ని ప్రేమిస్తున్నారు. ప్రేమ లేనివాడు చీకట్లో ఉంటాడు కదా. అదే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. మరి చూడండి పిల్లరా, ఇక్కడ 9వ వచనం నుంచి 12వ వచనం చదవండి పిల్లరా.
నీతిని జరిగించిన ప్రతివాడు దేవుని సంబంధులు కారు. దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ చెప్తుంటే కంటికి కనబడి సహోదరిని ప్రేమించి వందనాలు చెప్పాలని నీవు కనబడి ఎలా ప్రేమిస్తావు? అసలు కొంతమంది వాళ్ళు సార్ మాట్లాడండి సార్, వాళ్ళు ఇష్టం మాట్లాడు, ఎదురుపాదులుగా ఉంటారు. కంటికి కనబడి సహోదరిని వారి క్రియలు వాళ్ళకు ఉంటాయి, వందనాలు చెప్పుకోవాలి. మనం ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలా? గౌరవించుకోవాలి. కంటికి కనబడి సహోదరిని ప్రేమించలేటువంటి వారు కనబడితే ఏమని ప్రార్థన చేస్తాం, ఏమని కనపరుస్తాం, ఏమని ప్రార్థన చేస్తున్నాం? అందుగురించే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పారు కదా, 8:12 మైను కైని వంటి వారమై ఉండరాదు, దుష్టుల సంబంధి తన సహోదరుని చెప్పేది వాడని ఎందుకు చంపైన తన క్రియలు చాటారు కదా. కైని హేబేలు గురించి తెలుసు. హేబేలు మీద దారుణంగా పడి చంపే ఎవరు? కయ్యను. ఎంత విచారకరం. కాబట్టి పగ, ఈర్ష్య, ద్వేషం ఇవన్నిటి రూపుమాపు కావాలంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. వాక్యం నీలో ఉంటే ఆటోమేటిక్గా చెడుకు బయటపోతుంది కదా. కాబట్టి ప్రియులరా, ఈ చెడుకున్నారు సామెతల గ్రంథం 16:5 చూస్తే చదవండి. సామెతల గ్రంథం 16:6 చూస్తే వాక్యం ఇది చెప్తుంది. యెహోవా యందు అనే మాట కనపడుతుంది. సామెతల గ్రంథం 16 అధ్యాయము 6 చదవండి ప్రియులరా. యెహోవా యందు భయభక్తులు కలిగించు వలన చెడుతనం. ఏంటి చెడుతనం అంటే ఇవి ఒకసారి చూడండి. హృదయంలో చెడుగు, ఇవి లోక సంబంధమైనటువంటి. ఇక్కడ సాతానికి దేవునికి చోటు లేదు. పరిశుద్ధాత్మను ఏడుస్తున్నాడు, దుఃఖపడు. దేవుడు చోటు లేదు. ఈ యొక్క ఫోటోలో రవి హృదయం, ఈ హృదయం నిండా ఏమో తెలుసా? సాతానికి చోటు ఇస్తారు. ఇక్కడేం తెలుసా? ఏమంటే కపటము లేక ఓరలేనితనము. ఇక్కడ చీకటి, కప్ప, సాదృశ్యం, దురాశ. ఇక్కడేం నెమలి గర్వము, మేక, శరీర కృత్యములు, కామసుతార, వ్యభిచారము. ఇక్కడ పంది ఎప్పుడు చెడుగును తిండిపోతూ జూతము, మద్యపానము పంది. ఇక్కడ తాబేలు సోమర్తనము, ఆచార్యులకు నిర్లక్ష్య సోమర్తనము. పులి నేనే, స్వార్థం, కోపము. ఇవన్నిటికీ హృదయంలో చోటుంది. దేవునికి చోటుందా? హృదయములోన వాక్యం లేక, పాటలు లేక, అందుగురించే దేవునికి బయట ఉన్నారు. సాతాని క్రియలకు, శరీర సంబంధ క్రియలు, అందుగురించే వాటి క్రియలు రూపుమాపాలంటే మరి వాక్యానికి మనకు తాజువేయాలి కదా. ఈ చెడు అలవాటు సాతానికి చోటించి దేవుడు అంటే సరిపోద్దా? నేనెందుకు వాళ్ళతో రాజీపడాలా? నేను తగ్గేదే లేదు. కానీ బైబిల్ చెప్తుంది ప్రియులుగా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తే మరి 4 మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీతో వస్తాడు. ప్రేమ కలిగి జీవించేవారేమో ఉండాలా. వారు ఎటువంటి వారైనా ప్రేమించాలా. అందుగురించే దేవుడు ప్రేమ స్వరూపి. యేసు ప్రభువుల వారు తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నాడో భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు కొనసాగించి నీ కొరకు నా కొరకు యజ్ఞమై ఆయన ప్రేమించాడా? ప్రేమగా చివరి బొట్టు లేక దారపోశాడు, రక్తం చిందించాడు. ఊరికైనా మనం మాట చెప్తాను, యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, చివరి బొట్టును ఎంత కాల్చాడు కదా. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప వండరు, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది ప్రాణం పెట్టినది కదా. ఎంత ప్రేమ. అందుకొచ్చే మీరు ప్రేమ కలిగి జీవించండి. నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించండి. పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ దాన్ని సేవించి పూర్ణ మనసుతో అది వెతకండి, నమ్మండి, సాటించండి, పాటించండి, కొనసాగించి చెప్తే మనం ఏం చేస్తాం? అందుగురించి ఈ యొక్క పునరుత్థాన దినాన మనకు చెప్తున్నారు కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్ని ఏదంటే గొప్ప చెప్పండి. ఏది గొప్ప? ఏది గొప్ప అంట? ఏది గొప్ప అంట? ప్రేమ. పాటుంది కదా, ప్రేమే జగతికి మూలం. ఈ భూమి మీద మనకి ఇచ్చాడు. అది కొద్ది కాలం. ఎంతకాలం ఇది? కొంతమంది ఎవరైనా వ్యతిరేకత పడితే సార్ మాట్లాడారు, వాళ్ళ మీద కోపం పెట్టుకున్నారు కదా, ఏదో పోటీ కోపం పెట్టుకుంటారు. అటువంటి తత్వాలను ఏం చేయాలా? మనము మార్చుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తే యెహోవా యందు భయభక్తులు కలిగించు వలన మనుషులు చెడుతనములు సర్జించెదరు. చెడుతనం సర్జించెదరు అంటే ఏమి? అరిషడ్ వర్గాలు అంటారు. అవి శరీర కార్యములు. వాటిని రూపుమాపాలంటే వాక్యం ఉండాలా.
అందుకు చెప్పినారు ఒక్కసారి మన జీవితం విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ ప్రేమ లేకుండా నువ్వు ఎంత బోధ చేసినా, ఎంత పరిచయం చేసినా లాభం లేదు. ప్రేమ ఉండాలా. ఒకరినొకరు రోమా 10 ఏముంది, మీరు ఎట్లుంటారంట, ఒకరినొకరు ఏం చేసుకోవాలంట, ఒకరినొకరి వందనలు చెప్పుకోవాలా, ఒకరినొకరు గౌరవించుకోవాలి. పిల్లరా, ఇది కాలం ఎంతకాలం బతికేది చెప్పండి. 90 కీర్తన 10వ వచనంలో ప్రేమ కలిగి జీవించాలంటాడు. ప్రేమ లేని వాడిని కఠినమైన తీర్పు ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు. 90 కీర్తన 10 తీయండి. స్త్రీలు కూడా చదువుతారు, 10 కూడా పురుషులు కూడా చదవండి కదా. 90 కీర్తన 10వ వచనం పిల్లరా. గలతీ రాసిన పత్రిక 5:14 కూడా తీయండి ఒకరు. ఈ భూమి మీద కొద్ది కాలం అండి. ప్రేమ అన్నది దేవుడి నుంచి వచ్చింది కాబట్టి మీరు సేవకుల్ని ప్రేమించే భాగ్యం ఇచ్చాడు. పిల్లరా, ఒకసారి ఆలోచించండి, ఎంతకాలం ఇది బతుకు. అదే 90 కీర్తన 10వ వచనము. అదే రీతిగా గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. మా ఆయుష్కాలము ఎంతటమ్మా? హలో, ఎంతకాలం అంట? 70. ఇది గ్యారెంటీనా? ఓకే, నేను గ్యారెంటీ బతకాలని చెప్పగలమా? ఎవరికి గ్యారెంటీ లేదు. చదవను, కూర్చోదమ్మా. అధిక బలము ఎన్నడలా, అధిక బలము ఎన్నడట కదా. మరి మన ఆవిష్కారం ఎంత? 1 and 1 50, 60, 40 కదా. కాబట్టి ఈ అధికాలం, ఈ యొక్క 60-70 ఏళ్ళ కాలము. అప్పుడు మెత్తచేరు 900 పైనే రాను 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 తగ్గించకుండా 500, 600, 200, 100 ఇంకా లాస్ట్కి కాలక్రమేణా నిలిపెట్టేసినట్టు పిల్లరా. ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టమంటే దేవుని కృప, దేవుని కృప. ఈ 60-70 సంవత్సరాలు ఎంత తిండి తింటావు, ఎంత సంపాదిస్తావు, ఎంత కష్టపడతావు, ఎంత దేవుని సేవిస్తావు, ఎంత ప్రకటిస్తున్నావు, నువ్వు ఎంత కనపరుస్తున్నావు, ఎంత వండర్ఫుల్గా కనపరుస్తున్నావు. దేవుడు ప్రేమించేదే కాదు, ప్రేమలో కొనసాగించాలి పిల్లరా. అందుగురించే చూడండి గలతీ 5:14 ఏమో చూడండి పిల్లరా. అయితే ఏమంట? మీరు ఒకరినొకరు చూసుకోవాలంట. ఒకరినొకరు మనము ధర్మశాస్త్రం నెరవేర్చేవారు కూడా. ధర్మశాస్త్రం నెరవేర్చే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ధర్మశాస్త్రం నెరవేర్చేవారు దేవుని కార్యక్రమాలు అసలు చేరాదు. ఒక మనిషి ఎవరైనా సరే, సేవకులైనా ఎవరైనా సరే, విశ్వాసైనా ఖచ్చితంగా ప్రేమించాలి. ఈ లోకంలో రకరకాల మనసులుగా మనం, బైబిల్ ఏం చెప్తుంది? మనము ప్రేమ కలిగి విశ్వాసం ఉండాలా. నేను లేదంటలేదు, విశ్వాసం ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా కదా. ప్రేమ జగతి, ప్రేమే ఎంతో విలువైనది. ప్రేమ లేకుండా ఎంత బోధ చేసినా, ఎంత చేసినా వేస్ట్ పిల్లరా. చూడండి సమయం ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయం 30 చూస్తే ఒక ఇద్దరు అక్కడ వ్యక్తి కనబడతాడు. లూకా సువార్త 10వ అధ్యాయం కనబడుతుంది పిల్లరా. లూకా సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్దాం పిల్లరా. వాక్యం ఏమి చెప్తుందంటే 10వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఒక మంచి సంభాషణ మనకు కనపడుతుంది. 10వ అధ్యాయంలో చూస్తే 30 వచనం చూస్తే 30 నుంచి 35 వరకు యేసు ఇతని ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణము దిగి వెళ్ళొచ్చు. దొంగల చేతిలో చిక్కెను. అతని బట్టలు దోచుకొని కొట్టి కొర్ర ప్రాంతం విడిచిపోయాను. ఈయన సంథింగ్ యెరూషలేము నుండి ఎక్కడ వస్తాడంట? యెరూషలేము అనగా ఉన్నతమైన స్థితి, దేవుని రాజ్యంతో సంబంధం. యెరికో అనగా శపితమైనటువంటి పట్టణం. ఈ సంథింగ్ ఎందుకు వస్తున్నాడు? ఒక ఆత్మీయ జీవితం అంటే యెరూషలేము అనగా ఒక ఉన్నతమైన స్థితి, అంటే ఆత్మీయ స్థితి. శపితమైన పట్టణం అంటే యెరికో పట్టణం. యెరూషలేము అనేటువంటిగా ఉన్నతమైనటువంటి స్థితి. యెరికో అంటే భూ సంబంధమైనటువంటి యెరికో నుంచి యెరూషలేముకి ఎక్కిపోవాలి మనం ఆత్మీయంగా. కానీ ఆత్మీయంగా ఆ యెరికో నుంచి దిగిపోస్తాడేంటి? లోకాశ సంథింగ్. ఏమైనా లోకాశలా? నేను తినాలన్నా, తాగాలన్నా, ఎగరాలన్నా ఎందుకు కోరికలు వస్తున్నాయి? ఎవరన్నా డౌన్గా అవుతున్నారా? ఆత్మీయులో ఉన్నవాడు డౌన్ కాకుండా రావాలా?
మరి డౌన్లో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలా? ఈ వ్యక్తి సంథింగ్ ఏ కోరికలు ఉన్నాయో వస్తాయి కదా. అందు గురించే యెరూషలేము నుంచి యెరికో పైన దిగి దొంగల చేతి దొరికినాడంట. ఆత్మీయ స్థితి అంటే ముందు ఉన్నతమైన స్థితిలోనికి దిగిపోతున్నాడు, అంటే ఆత్మీయ స్థితిలో నుంచి దిగజారిపోతున్నాడు. శపితమైన పట్టణానికి వస్తున్నాడు. పట్టేశాడు సైతాన్. దొంగలేంటి తెలుసా? బాగున్నానికి రాత్రి వేసి డబ్బులు ఉన్నాను వాడి వస్తారా? పైకి దోచేస్తారు కదా. దోచేసి మెత్తం కొట్టికేసి వెళ్ళిపోతారు. ఒకసారి నేను బైక్ వేసుకొని బ్యాగులో డబ్బులు అనుకున్నారు. వాక్యం చెప్పి రాత్రి 9:10 అది. వాడు హనుమాపురం మెట్ల కాడ ఆపారు. డైరెక్ట్ ఎడుమూరుల కాడ బండి తగిలిచ్చి బ్యాగ్ ఎత్తుకుని వారు బైబిల్ బ్యాగు 2 సెల్ ఫోన్లు డబ్బులు కొంత దాంట్లో ఏం లేవు. డబ్బులు అనుకున్నారు. దరిదాపు 6 సంవత్సరాల కింద హనుమాపురం 7 దగ్గర బండి డ్రాప్ చేసినారు. అది ఆ రోజుకి పెద్ద కాలం కాడ గుడికి రూట్ పోతావు కదా ఫైర్ అక్కడ బ్యాగు దొరికింది. ఆ బ్యాగు దగ్గరలో బైబిల్ నానింటి రావైంది. అంటే వాడు ఎక్కడైతే కనబడదో దోచుకోవడం మన పని. దొంగలు ఏం అపోద్దు కొట్టినారు కానీ ఏం పెద్దగా తగలలేదు. దేవుడు సాయం చేశాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. యెరికో నుంచి యెరూషలేము పోవాలి కానీ యెరూషలేము దిగి వస్తాం దొంగ బాగా మెత్త కొట్టేసి ఆ వ్యక్తిని విడిచిపెట్టి ప్రాణాలతో విడిచిపెట్టిపోయినారంట. అప్పుడు చదవడమ్మా లూకా సువార్త 31, 32, 33. లేవీడొకడు లేవీ చూశాడు, యాజకుడు చూశాడు. ఈయన పట్టు నాణ్యత మీద కళ్ళు నాగే పడిలా బిజీ. ఈరోజు ఎవరైనా రాందంటే బిజీ వర్సెస్. లేవీడు చూశాడు. ఆ కొర్ర ప్రాణాలతో ఉన్నటువంటి దొంగలు మెత్త కొట్టి కొర్ర ప్రాణాలతో కొట్టి డబ్బులు దోచేసుకున్నారు. ఆయన మైండ్ సెట్ మీద కొట్టేశారు. కొర్ర ప్రాణాలతో వదిలిపెట్టేశారు. లాస్ట్ ఆత్మీయ స్థితిలో అట్లా ఉంటే బాగుండేది. దిగజారి వచ్చింది. ఇది లోక సమ్మానం కార్యక్రమం వచ్చాడు. సైతాన్ పట్టేసింది, కొట్టేసింది. కొట్టి జోబులో డబ్బులు దోచుకున్నారు. కొర్ర ప్రాణాలతో కొట్టేశారు. అప్పుడు యాజకుడు చూశాడు, అదే రూట్లో పోయాడు, పట్టించుకోలే. లేవి చూశాడు, పట్టించుకోలే. మరి ఇంకా చూడండి ప్రియులారా, ఇక్కడ చూడండి 33 వచనం. అయితే 33 చదవండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములు కట్టి ఒక పూట కూళ్ళ వాని దగ్గరికి ఏమంట తీసుకుని పోయి దేవునికి స్తోత్రం పరామర్శించాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణ. మరి ఇద్దరు ఇంతకంటే ఈ సమరయుడు ఎవరు అంట? యాజకుడు పోయినాడు, లేవీయుడు పోయినాడు. ఏమైనా పట్టుకున్నారా? మనం ఆపదలో ఉన్నప్పుడు కూడా ఆదరించాలా? అందుగురించి చెప్పినరా వాళ్ళు కూడా మరి ఎటువంటి సందర్భాలు ఉంటే వారు ఏం చేశారు తెలుసు పిల్లరా? వీళ్ళు మోసుకుంటే నా మీదకి వచ్చినాయి, నా పనిలే కాలేదని వాళ్ళు పని పక్కన పెట్టి పట్టించుకోకుండా పట్టిపోయినారు. కానీ సమరయుడు వచ్చి ఏం చేశాడు? అయ్యో జాలి కరెక్టాడు. సైతాన్ మనకు నెత్తి మీద కొట్టడమో, కాలు మీద కొట్టడమో, చేయి మీద కొట్టడమో, గురినప్పుడు ఎన్నో చేస్తాడు. దేవుని దగ్గర రావాలా? దేవుని దగ్గర రాకుండా ఇష్టమని తింటే దేవుడు కంతలు కొడతాడు. అందుగురించి చెప్పినరా సమరయుడు పోయి అయ్యో 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 అని ఆయన పట్టుకొని ఆయన కొర్ర ప్రాణాలతో ఏం చేశాడు? జాగ్రత్త నెల ముగించుకుంటాం. ఆయన కట్టుకట్టినాడు, ఆయనకి పరామర్శించాడు. ఏం చేశాడు? ఆ పూట కూలవాణి ఇంటి దగ్గరకంట. ఎవరు చెప్పండమ్మా పూట కూలవాడంటే? డాక్టర్, ఎంఎంబిఎస్ డాక్టర్ అనుకుందాం. పూట కూలవాడు అంటే ఎవరు చెప్పండి? ఆ సమరయుడు ఆయన చేర్చుకొచ్చి ఆ పూట కూలవాడిని చేర్చుకున్నాడు, పరామర్శించాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నీవు నేను ఆపదలో ఉన్నప్పుడు దేవుని అడిగితే దేవుడు సాయం చేసి ఎవరినో పంపిస్తాడు. ఈ యొక్క సమయంలో ఒకసారి ఆలోచించండి. చూడరా సమరయుడనగా మంచి సమరయుడు ఎవరు?
రెండు, అయ్యా నేను ఇన్ని బాగా చూసుకో, ఈయన ట్రీట్మెంట్ ఈయన చూసుకో, నేను మళ్ళీ వచ్చి ఇంకా తక్కువ ఏమంటారు తెలుసా? 36 వచనంలో చూస్తే, కాగా దొంగల చేతిలో చూడ 36 వచ్చి చదవండి అమ్మా. ఈ ముగ్గురులో ఎవడును పొరుగువాడేనని మీకు తోచుతున్నదని యేసు అడగగా, అతని మీద జాలిపడిన వాడేనను. అందుకు యేసు, నీవుని వెళ్ళి అలాగూ చేయమని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మురుగురు కదా, దొంగల చేతిలో దొరికిపోయినటువంటి ఒక వ్యక్తిని, కొట్టి ప్రాణాలతో వేసినటువంటి వ్యక్తిని, ఈ ముగ్గురులో ఎవరు మంచి సమరయుడు? అయ్యా ఇది బాగు చేసేసి నా దగ్గర మరి నాకు తక్కువసే 2 దేనారాలు ఇచ్చిపోతానంటాడు. యేసు కొత్త నిబంధన పాత నిబంధన మనకి ఇచ్చాడు. ఈ ముగ్గురు పొరుగువాడెవరు? లేవీయుడా, యాజకుడా, సమరయుడా? ఎవరు ఆ సమరయుడు? నీ కొరకు కదా. ఓ సమరయుడు అంటే ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. నీ కొరకు నా కొరకు తండ్రి దగ్గర పరమ దృష్టి తీసుకొని భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సచ్చి నరకానికి కూడా ఇష్టం లేదని పరలోకం దగ్గర నుంచి భూలోకానికి వచ్చి ఎంతగానో యజ్ఞమైనాడు. చివరి పొట్టు లేనంత దారపోశాడు. ఆయన చివరి పొట్టు లేనట్టు కలిశాడు. ఆ సమరయుడు ఎవరు తెలుసా? మంచి సమరయుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు ఆయన? తనను తాను ప్రాణం పెట్టడానికి, రక్షించడానికి, తనకు తాను సమర్పించుకుని లోకానికి 33 సంవత్సరాలు ఎక్కడమని నీ కొరకు ప్రాణం పెట్టాడండి. మేలు చేయడానికి వస్తే మేకులేసి కొట్టేశారు. ఆయన పిడిగుద్దులు గుర్తేశారు, మేకులేసి కొట్టేశారు. ఉమ్ములు ఎన్నో గుద్దేరు. ఇవన్నీ భరించాడు. యేసు ప్రభు ఏం కీడు చేశాడు? ఏం మేలు చేశాడు? పిడిగుద్దులు కొట్టి మేకులు సెట్టి ఈ సిలువకి ఎక్కించారండి. పాపలోకం అందుగురించే సిలువకి ఎక్కించారు ఆయన కదా. చెల్లుమని కొట్టింది ఒకరు, ముఖమైన ఉమిసింది ఒకరు, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో ప్రాణత్యాగం. ఈ జనుల కొరకు, జగతి కొరకు. ఆయన ఈ లోకానికి మంచివాడుగా మిగిలింటే, ఆయన స్వస్థపరిచేవాడికి స్వస్థపూర్తిగా ఉంటే, ఒకరు కలవరయ్య కానీ మరి ప్రవీణరయ్య గారు కానీ ఒకరు మంచివాడికి మిగిలింటే ప్రాణం పెట్టి మనకు రక్షణ దొరికేదనా? ఆయన ప్రాణం పెట్టాడు. సమరయుడు అంటే ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. యేసుగా రక్షకుడు, క్రీస్తుడు. అందుగురించే ప్రేమించాడు. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, ప్రేసి ప్రేమ, ఇన్ని ప్రేమలున్నాయి. నీవు లేకుండా చేత ప్రేమలు. ఈరోజు యూనివర్సిటీలో, కాలేజీలో టచ్ ఫోన్ ఇచ్చి అబ్బాయిలకి అమ్మాయి వదిలేద్దండి. అప్పుడు టెస్ట్ చేయండి, 2 టెస్ట్ చేసి సెల్ ఫోన్ టచ్ చేయండి. వాళ్ళు ఏమేమి సెల్ ఫోన్ టెస్ట్ చేయాలా? వాట్సాప్ కానీ వాళ్ళని ఏ లైన్లు మా అబ్బాయి ఏమైనా వాళ్ళని అబ్బాయి చెకప్ చేయాల. బ్లడ్ ప్రెషర్ని ఎట్లా చెక్ చేసుకున్నాం చూసుకోవాలి. ఆడపిల్లలు మగపిల్లని. సమాజం ఎట్టిపోతుందో సైతం ఎత్తుకొని పోతున్నారు. వాక్యం లేక, ప్రార్థన లేక అల్లాడిపోతున్నారు. వీళ్ళని ఆలోచించాలి. ఏలియా బైబిల్ కుమారు ఏ గత అయినారు? మనం కూడా మన పిలువ ఒక కన్నేయాల, కన్నేసి ఆత్మీయ స్థితులు ఎంతవరకు ఉన్నారు? ఏ విధంగా నడుచుకోవాలని? ప్రేమించాలా, వాళ్ళని గద్దించాలా, బుద్ధి చెప్పాలా, ప్రేమించాలా, సరిచేయాలా, సవరించాలా, వానికి ఆత్మీయ సంగతి చెప్పాలా. పిల్లరా, భూమి మీద కొద్ది కాలమే కదా. అందు గురించే మనం పిల్లల మీద ఒక ప్రేమించాలా, మనం హెచ్చరించాలా. అందు గురించే యెహోవా యందు భయభక్తులు కలిగిన వలన మనుషులు చెడుతను విసర్జించేదారు. అందు గురించే పిల్లరా, యోహాను సువార్త 3:18 చూస్తే చాలా విలువైన మాట ఉంది. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు చీకటిలో ఉన్నాడంట. యోహాను సువార్తలో కూడా యోహాను రాసిన 3:18 ఎట్లా ప్రేమించాలంట? సత్క్రియలు ఉండాలి దాంట్లో. అంటే ప్రేమలు ఏముండాలా? సత్క్రియలు ఉండాలి కదా. ఈ సమరయుని వలె ఉండాలా. సమరయుడు పట్టించుకున్నాడా లేదా? మంచిగా ఆయన పూటకూలవాణి వంటి తెచ్చుకుని పరామర్శించాడు. ఆయన చేర్చుకున్నాడు, కట్టుకట్టాడు, గాడిద మీద తీర్చుకున్నాడు, పరామర్శించాడు, మంచి ట్రీట్మెంట్ ఇప్పించాడు. మరి ఈ ముగ్గురులో ఎవరు మంచివారు అని చేస్తే పొరుగువాడైనటువంటి సమరయుడు. ఆ సమరయుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అదుకుని నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు పౌలు. దేవుని స్తోత్రం కనుక పౌలు ఏమంటే తెలుసా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు ఎవరు పోలి నడుచుకోవాలా? ఈరోజు సినిమా యాక్టర్స్ ఇండస్ట్రీ తెలుసా, సినిమాలు ఏ డ్రెస్ వచ్చి అదే చూస్తుంది. ఎంత విచారకరము. ఫాలోవర్ ఎవరు ఫాలోవరు? మనుషులు ఫాలోవర్ వద్దు, దేవుని పోలి పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్న. పౌలు చెప్పాడు కదా. ఈరోజు చిరంజీవి ఫ్యాన్సే, కళ్యాణి మరి హీరోయిన్స్ వాళ్ళ ప్రకారం అయితే న్యాయమేనా? సినిమాలు ఈ చెత్త వ్యవస్థ, ఈ ఇండస్ట్రీ సినిమా వ్యవస్థను రూపుమాపాలంటే ప్రార్థన చేయాలి. ఎంత విచారం. రోడ్డు యువత రాంగ్ రూట్లో పోతుంది. నెత్తినోరు కొట్టుకుంటే కూడా కర్మకు అంత భయంకరంగా సినిమాలు తీస్తారు. జబర్దస్త్ డ్యాన్స్ ప్రోగ్రాములు చూసి మంచి కిక్కెక్కిపోయి సైతాన్ని నింపి లాస్ట్కి బ్లైండ్ అయిపోతుంది పిల్లరా. కాబట్టి సెన్సార్ వరకు డబ్బు కావాలా? ఎవరైనా ఆడిందే ఆట, పాడిందే పాట, ఎవరైనా పాడైపోయి మాకు డబ్బు వస్తే చాలనే రకాలు ఉన్నాయి. సెన్సార్ బోర్డుకి అంటే సినిమా ఇండస్ట్రీ వ్యవస్థ రాంగ్ రూట్లో పట్టిస్తున్న సమాజాన్ని మనం ఏం చేస్తాం? మన పిల్లల మీద, ఆడపిల్లలైనా మగపిల్లలు కదా, లవ్ స్టోరీనట, ప్రేమ స్టోరీ తీసి సర్వనాశనం అయిపోతున్నారు పిల్లరా. మనము దేవుని పిల్లలము, వాక్యాన్ని హృదయపనే పలక మీద పట్టుదలతో దాపెట్టుకునే వారము, చెడ్డలని రూపం ఆపుకొని వాక్యాన్ని దాపెట్టుకుందాం. అందుగురించే యెహోవా యందు భయభక్తులు కలిగి వల్ల చెడ్డతనంపులు అంటే ఈ సినిమాలు, ఈ సీరియళ్ళు, ఆ జోక్స్, కామెంట్స్, అల్లర్తుకుని ఆటపాటలు ఇవన్నిటినీ పక్కన పెట్టాలి. ప్రేమించేవాడు క్రైస్తవుడు. ఈరోజు ఏమంటారంటే అంటే తెలిసే ఏమో సార్ కామెంట్ అంటారు క్రైస్తవులు. సార్ ఏమంటారు తెలుసా, కింద ఇంటుంటా పాప మామ చేసుకో అని చెప్తాడు. ఇంకోటి అబ్బాయి ఇంటుంటాడు, అర్థం చేస్తాడు. చేయరా అర్థం చేసుకుంటా. 50 ఏళ్ళు ఉంటుంది పాప అంటే. అలాంటి మాట్లాడవచ్చా? ఒకసారి దేవుని పిల్లలు ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ ఏం చేద్దాం ముగించుకుందాం. అలాంటి మాట్లాడుతుంటారు కామెంట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి పిల్లరా, 5వ అధ్యాయము 6వ వచనము. 5వ అధ్యాయం చూసినట్లయితే మరి 6వ వచనం చూడండి పిల్లరా. 5 నుంచి చదువు. ఆరవ వచనం చదవడం మరి. వ్యక్తమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరుచుకుంటా ఈ క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేని మనకు వచ్చును కనుక మీరు అట్టివారితో పాలివారై పెరిగితే. కాబట్టి ఎట్లున్నారంట 5వ అధ్యాయంలో, కావున మీరు ప్రియమైన పిల్లలు దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తును ప్రేమించి పరివలం ఆసుకున్నకు మన కొరకు తన్ను తాను దేవుడికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. ఈ జోక్స్ ఆడొచ్చా? వ్యర్థమైన మాటలు, టైంపాస్. ఎవరైనా మాట్లాడవచ్చు అవాదంగా? టైంపాస్ సార్, కామెంట్ చేస్తారు. ఈ సినిమాల్లో సీరియల్ చూసి అట్లా కామెంట్ నేర్చుకోవచ్చు. ఎవరైనా నేర్చుకోకూడదు, అది తప్పు, అవి చూడకూడదు. ఈరోజు తానంటే తందాలంటారు కొంతమంది. అది మంచిది కాదురా నాయన అంటే అదే అంటారు. డ్రగ్స్ తాగొద్దు అంటే అదే తాగి తందాలు ఆడుతున్నారు. ఇంత భయంకర దినాల్లో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాము. ప్రేమ కలిగి సద్భావన కలిగి జీవిస్తామని పిల్లరా. అందుగురించే ఈ భూమి మీద బతికేది 60-70 సంవత్సరాలు కదా. ఈ కొద్ది కాలంలో ఒక పౌలు వలె, మంచి సమాలను వలె, మంచి ఒక స్టెబెన్ వలె బతికితే నీ జీవితాలు ఆదరిస్తాడు కదా. సినిమా యాక్టర్ చిరంజీవి, బాలకృష్ణ సినిమా యాక్టర్ ఫాలోవర్ అవుతున్నారు. ఏం ఆలోచన? పిచ్చి ఆలోచన. యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా? అవునంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎక్కడన్నా కదా. మీరు మనుషులు కాదు, పిటి సుందరరావు ఫాలోవర్ కాదు, కలవరి సతీష్ అయ్యా, వాళ్ళు సతీష్ అయ్యా, వీరి పాస్టర్లు ఫాలోవర్ కాదు. కేవలం ఒక మీడియర్స్, ఒక మధ్యవర్తి. యేసుప్రభు దేవునికి నలుగురు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు నరుడు. నీ కొరకు నా కొరకు పరలోకరాజు భూలోకానికి వచ్చి తండ్రి దగ్గర ఏమంటే నేర్చుకున్నాడో ఈ పరిశుద్ధాత్మ దేవుడు నేర్చుకొని 33 సంవత్సరాలు బోధించాడు. నేర్చుకున్నాడు. నీ కొరకు నాకు బోధించి యజ్ఞమైనాడు పిల్లరా. అందులో ఏంటంటే ప్రథమ స్థానం ప్రేమ కదా. అందులో 9 ఫలాలు ఉన్నాయి. ప్రేమ లేకుండా జీవిస్తే న్యాయమైన, ప్రేమ లేని వానికి కఠినమైన తీర్పు ఉంది.
నేను ఈరోజు కుటుంబాలకు పోతుంటే మన రాజు వస్తే ఆ టీ నిలబడి వచ్చేసారి సావాలి నేను, ఎందుకంటే నేను వేరే ఊరికి పోతుంటే దేవుడు ఈరోజు నడిపించాడు. దేవుడు నడిపించాడు కాబట్టి మనము ఇదంతా ఫ్యామిలీ ఊరో కీర్తన 2-3 వచ్చేదండి. ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. దేవుడితో చెప్పండి హల్లెలూయా. ఎట్లా రావాలంట? అబ్బా నాని అది సార్ తలనొప్పి, నీవు కష్టమైన బాధలైనా ఇరుకైనా నువ్వు అసమాధానమైన ఇక్కడ దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నీ ఆత్మకు కావాల్సిన వర్తమానం అందిస్తాడు. కాబట్టి నువ్వు చర్చికి ఎలా రావాలంట? 100వ కీర్తన 1వ వచనం 2వ వచనం చూస్తే ఉత్సవకాలం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. అప్పుడు ప్రేమను బోధిస్తాడు దేవుడు, ప్రేమతత్వాన్ని బోధిస్తాడు. ప్రేమ లేకుండా జీవిస్తే ప్రేమ కలిగి జీవించాడు. సోదరి మనులారా, ప్రేమ నా క్రైస్తవ జనాంగమా, సామాన్యుని వల్ల బతకగలమా? సామాన్యుని వద్దనుకుంటే లేకుండా సరి చేసుకో. అందుగురించే ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసును తిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయంలో కురివిడి చెవులకు వినటకు మందమ్మగలైనవి వారు కనులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినమట్టుగా విందులు కానీ గ్రహింపమట్టు గ్రహింపరు. జాగ్రత్త, మనము జాగ్రత్తగా ఆలోచించుకుందామని ప్రియులారా. ఈ కొద్ది కాలంలో దేవుణ్ణి గణపరిచే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. దేవుని స్తుతించే భాగ్యం, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలంట కదా. ఎన్నైనా ప్రేమ, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలని చెప్పాడు కదా. ఆ ప్రేమను మనలో ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రేమ, యేసు ప్రభు పునరుత్థానము, యేసు ప్రభుడు ప్రేమని లోకానికి చెప్పాలి కదా. లోకంలో ప్రేమలు ఎన్నో ఉన్నాయి, అన్ని భద్రమయ్యే కార్యక్రమాలే. యేసు ప్రభు ప్రేమ ముందు ఏ ప్రేమ నిలబడదు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, ఇక్కడ ఆడపిల్లలు కుమార్తె అయినా కుమారైనా ఒక్కసారి మన పిల్లల మీద కంట కనిపెట్టాలని వాక్యం దేవుడు చెప్తున్నాడు. నేను క్రీస్తు పోలి నడుస్తున్నాం, మీరు క్రీస్తు పోలి నడుస్తున్న ప్రకారం నేను క్రీస్తు పోలి, మీరు కూడా నన్ను పోలి నడుచుకొని పౌలు చెప్పే పిల్లరా. అందుగురించే మారు మనసు పొంది సువార్త నమ్మాల. మారు మనసు లేకుండా, పరిపూర్ణలు లేకుండా, ఇవన్నీ లేకుండా, ఆత్మపాలన లేకుండా నువ్వు ఎంత చేసిన లాభం లేదు. మొదటి యోహాను రాసిన పత్రికలోనే చెప్పాడు కదా. ఏమని చెప్పాడంటే, మరి 18 వచ్చిన చూడండి, 3వ అధ్యాయము 18 వచ్చినాము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 జరుపుతున్నారా. మొదటి యోహాను రాసిన 3వ అధ్యాయం చూస్తే మాట చేత చిన్నపిల్లలారా, మొదటి యోహాను రాసిన పత్రిక, చిన్నపిల్లలారా నాలుకతోనూ ప్రియతోనూ సత్యము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. మన హృదయము కంటే అది కూడా దేవునికి స్తోత్రం, సమస్తం ఎరిగినవాడు. అందుగురించి అట్ట ప్రేమించాలంట. కొత్తగా నేను ప్రేమిస్తాను, నేనే ప్రేమిస్తాను ఎదురుపడి కాదు. తండ్రి మీరు ఒకరు మగాళ్ళు పోరా పని పోయి పని రేటే అన్నం పెట్టదు అంటారు కదా. ఎప్పుడు పాటే కాదు, ఎప్పుడు శుద్ధే కాదు. దేవి కొత్తగా పెళ్ళి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటే ఏం కనపడుతుంది? రోజు ఒకరి మొక్కలు చూసుకుంటే ఏం అన్నం వస్తుంది పేరులోకి? పోవాల పనికి పోజల, పనికి పోతే ప్లేట్లకు మెతుకులు వస్తున్నాయి, తినడానికి గంజి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? ప్రభువా ప్రభువా ప్రభు అనేది కాదు. ఏమనంట? చిన్నపిల్లలారా ఏం చేయాలంట? చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక సత్యముతోనూ ప్రేమించవలను. దేవునికి స్తోత్రం. మనము దేవుని పిల్లలు. ఇక్కడ ఆశ్రమ ఉమ్మడి ఫ్యామిలీ, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలు. ఒక తండ్రికి చెందిన వారము. ఉత్సాహకాలంతో వచ్చి పాట పాడాము. మనం ఏకభావంతో యేసు రక్తంలో కడగబడము, యేసు రక్తం సేవించేవారు కాబట్టి, ఆయన సేవించారు కాబట్టి ఒక తండ్రికి చెందిన వారు మనం అంతా ఇక్కడ కదా. ఏ వయసుకు చెందినవారైనా, ఏ బాధలు వచ్చిన వారైనా, ఎంత ఉల్లాసమైనా, ఎంత ఉత్సాహం ఉన్నా ఒక తండ్రికి చెందిన వారము ప్రేమ కలిగి జీవించాలా. ప్రేమ లేనివాడు ఏమైతే తెలుసా? వ్యర్థులని బైబిల్ చెప్తుంది కదా. అందుగురించి ప్రేమించే వారిగా ఉన్నాం. శత్రువులు సైతం ప్రేమించాడు. కత్తులు విషయ ప్రభువు నా ప్రభును పట్టిస్తారు వారు తీసుకొని చెబుతారు. ఎవరు మనోడు తెలుసా? దుడుకు పేతురు. అప్పుడు ఆ వరం తీసుకొని కత్తి వరం పెట్టి ఆ చెయ్యి తెగిపోయినటువంటి చెవిని అతికించిన మహానీయుడు ఎవరు? ప్రభుని క్రీస్తు. కత్తులు విసిరే వారి మీద
కరుణ చూపిన మహనీయుడు అండి యేసు ప్రభు. అటువంటి ప్రేమతత్వం కలిగినటువంటి ప్రభుని క్రీస్తు నీవు చోటించావా? అందుగురించే యేసు ప్రభు కరుణ చూపాడు. బరబ్బా అన్నాడు, ఒకసారి నా శరీరం కలుపు, నేను ఈ లోక రాజ్యాన్ని నీదు మాట చేత అదే నేను జయిస్తానట. బరబ్బా నీతో నేను చేయగలుపునయ్యా, నా రాజ్యం వేరే నీ రాజ్యం వేరే, నీ కొరకు ప్రాణం పెడతాను కానీ నీతో చెయ్యి కడుపున్నాడు. బరబ్బా చూసుకున్నాడు. బరబ్బా చెగుడు చెయ్యి కడుపున్నాడు. ఈ లోక సుఖాలు వెంట పరిగెత్తలేదండి, ఈ లోక సుఖాలు వెంట పరిగెత్తలేదు. యేసు ప్రభు ప్రజల కొరకు, సర్వమానవుల కొరకు తిమోతి 1:15 పాపులు రక్షించడానికి తన వచ్చానికి ప్రాణం పెట్టాడు. అట్లాగా అందుగురించే దేవుని యొక్క ప్రేమ లోకానికి ప్రకటించేవారిగా, సవార్తను చెప్పేవారిగా, సాటించేవారిగా మనల్ని ఈ భూమి మీదకి వాక్యం ద్వారా, అనేక సేవకుల ద్వారా, అనేకటువంటి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితాలు సరిచేస్తున్నాం. మంచి శ్రమణ వల్ల ఉంటావా? మంచి యొక్క యాజకుల వల్ల ఉంటావా? మంచి మాదిరికరమైన పౌలు వల్ల ఉంటావా? అందుగురించే మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది కదా. తన పొరుగువాడిని తిరస్కరించేవాడు పాపం చేయించున్నాడు అంట కదా. కాబట్టి పిల్లరా, సామెతల గ్రంథము 14 ఉంటుంది, తన పొరుగువాడిని తిరస్కరించేవాడు పాపం చేయించున్నాడు. మనం దేవుని వాక్యము నెరిగిన వారు, ప్రేమించేవారిగా ఉండాలి. వాక్యం ఎందుకు మాట్లాడుతున్నాం? ఒకసారి కదా ఈ గందరగోళ లోకంలో ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటకి మన హృదయపైనే పాలక మీద పట్టుదలతో ఉంటే మనకు ఆశీర్వాదం పిల్లరా. అందుగురించి పిల్లరా, భయంకర దినాల్లో ఉన్నాం. ఈ మాట చదివి ముగించుకుందాం. తిమోతి రాసిన పత్రిక 3:1 చూస్తే ఈ విధంగా చెప్తున్నాడు, మీరు మీ పిల్లలు, మీ ఫ్యామిలీ, ప్రతి ఒక్కరి మీద ఆలోచన కలిగి ఉండాలా. ఇవి చివరి దినాలు, భయంకర దినాలు పిల్లరా. చూడండి, తిమోతి రాసిన 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. ద్రోహులు దేవుని కంటే సుఖం పెరిగిన వారే ప్రేమించేవారు. లోకానికి కాదు, ఇటువంటి రకాలు అపాయకరమైన మనసుల్లో ఇటువంటి వాళ్ళకి ఏముండంట, వేరే బాగా బతుకుతామండి వాక్యానికి కదా. పైకి భక్తి కలిగి ఉండే లోని శక్తిని ఆశ్రయించు, ప్రేమ కలిగి ఉండాల. పైకి ప్రేమించేవారై ఉంటారు, పైకి భక్తి, అది కాదు. నిజమైన ప్రేమ ఉప్పొంగుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు చీకటిలో ఉంటాడు. మీరు నన్ను ఎంతో ప్రేమించలేదు, క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమించదు. ఎందుకంటే మన బతుకుల్లో మాటలు కాదు, పనితనం, దయ్యాలు కూడా గది వణుకుతాం. అది కాదు, సత్క్రియలు అంటే ఏం తెలుసా? మంచి కొన్నేళ్ళు లాంటి జీవితము. ఒక కొన్నేళ్ళు ఏ విధంగా అన్యుడైన కొన్నేళ్ళు లాంటి సత్ప్రవర్తన, ఇక్కడ సమరైన వాళ్ళకు మంచి సత్క్రియలు. అందుగురించే ప్రేమ లేని వ్యక్తులకు పరలోకం చోటుందా? నువ్వు ఎంత పాట పాడినా, ఎంత ప్రేమించినా, సత్క్రియలు లేకుండా వేస్ట్. ప్రేమ లేని వ్యక్తులకు పరలోకం చోటుందా? లేదు. కంటికి కనబడి సహోదరి ప్రేమించలేదు మనము. కనబడిన దేవుడికి ఎలా నమ్ముతున్నాం? కానీ శత్రువులు సైతము ఆయన శత్రువు సైతము ప్రేమించాడు. కత్తులు విశ్రమ కరుణ చూపాడు. నీవు శత్రువుని ప్రేమిస్తున్నావా లేదా? పొరుగువాడిని ప్రేమిస్తున్నామా లేదా? ఒకవేళ ప్రేమించలేని స్థితిలో ఉంటే ఇక మీదైనా ప్రేమించు, వందనాలు చెప్పు, రాజీపడి, సమాధానపడి వాళ్ళలో చేసేవాడిగా ఉన్న వాక్యపడి మాట్లాడుతున్నాం. ఒకసారి మనం యొక్క ఆ సమాధాన వీడియోలు ఆ యొక్క చూస్తే మనకు అర్థమవుతుంది పిల్లరా. అందు గురించి ఈ మాటలు గుర్తించుకోండి. ఇంత మనసు ఉన్నారంట సంఘాల్లో. దయ్యమనేవాడు ప్రేమించుకోండి చేస్తాడు. 2 కొరింథీయుల 4వ అధ్యాయం 4 చూస్తే యుగ సంబంధమైన దేవత గుడితనం చేసి పెట్టింది 2 కళ్ళని. వాటిని నీదే, నీ రూటి నీదే. అందు గురించి అలాంటి ప్రేమలు, తుచ్చమైన ప్రేమలకు చోటు ఇవ్వద్దండి, తుచ్చలమైన మాటలకు చోటు ఇవ్వద్దండి, తుచ్చలమైనటువంటి కోరికలు చోటు ఇవ్వకుండా నిజమైన ప్రేమను కలిగి జీవించేవారిగా, పరిపూర్ణమైన ప్రేమతో, పరిపూర్ణమైన మాటతో క్రీస్తు ప్రేమను మనం సాటించేవారిగా. అందు గురించి నీ కొరకు, నా కొరకు పరలోక రాజ్యం నుంచి స్కూలు కలుపు వచ్చి ప్రాణం పెట్టి ఒకసారి మనం చూస్తే విత్తమాత వీడియో ఒకసారి తలలో వచ్చని మనం ఆలోచించుకుందాం. నిజంగా ఆయనకు శోధిస్తాము. నిజంగా ప్రభువా నీవు నా కొరకు ప్రాణం పెట్టావు,
నేను కూడా మంచి సమన్వయంలో ఉంటాను, సాయం చేస్తాను. తలలో వచ్చండి, ఇతబడి వాక్యం మీద ప్రార్థన చేస్తున్నారు. తలలో వచ్చండి, వెనకున్న వాళ్ళు అందరూ తలలో వచ్చండి. పొంగేసుకున్న మా స్త్రీలు ప్రైజ్ లాంటి స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రమయ్యా. ఈరోజు మరి నీవు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ప్రేమ లేని వ్యక్తులకు పరలోకం చోటుందా అన్నటువంటి కాన్సెప్ట్ అని ఉద్దేశాన్ని చెప్పాం. దేవా అయ్యా, నీవే సహాయం చేయండి అయ్యా. ప్రతి బంధకాలను విడిపించండి. ఇక్కడ సంఘక్షేమం కొరకు వచ్చాము, వాక్యాన్ని అందించాము. ప్రేమ లేని వ్యక్తులకు పరలోకం చోటులని అంశం చెప్పాము. ఇంతపైన వాక్యం వృధా కాకుండా అందరూ హృదయాల్లో ఫలించేటట్టు కృప చూపండి అయ్యా. స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు దానం గారి సిద్ధం బట్టి వారికి ఇచ్చే కుమార్తె పేరు పెట్టడం, ఆ బిడ్డకు పేరు పెట్టడం జరిగింది. ఆ బిడ్డను కూడా దీవించండి, కృప చూపండి అయ్యా. మరి దీక్షితుని బట్టి వందనాలు పేరు పెట్టడం జరిగింది. ఈ ఆదివారం నాయన పరిశుద్ధమైనటువంటి దేవా, స్త్రీలు ఏ బాధలతో వచ్చారో, ఏ బంధకాలతో వచ్చారో, ఏ సమస్యలతో వచ్చారో, ఏ ఇబ్బందితో వచ్చారో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉడికిని ప్రభువా, వాక్యం విన్నారు, చక్కగా వాక్యం విన్నారు ప్రభువా. వారు వాక్యాన్ని వినేదే కాక విన్న వాక్యం నడుస్తున్నట్టు దయచేయండి. ఇంకా ఎవరిదైనా సమాధానం లేకున్నట్లయితే సమాధానం దయచేయండి. ఆ సమాధానం తొలగించండి, సమాధానం ఇవ్వండి అయ్యా ప్రభువా. ఈ యొక్క సంఘం క్షేమాభివృద్ధి ప్రార్థిస్తున్నాం. ఈ ముగితి గ్రామంలో అందరికీ క్షేమాభివృద్ధి, ధైర్యాన్ని ఇచ్చండి, ప్రేమించే స్వభావాన్ని సత్క్రియలతో కొనసాగించే బాధ్యత చేయండి అయ్యా. స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు అందరూ ప్రభా సహాయం చేయండి. ఎవరు ఏ బంధకాలతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో సంఘ పెద్దలతో మాట్లాడి సహాయం చేయండి ఆయన. ఈ యొక్క సమయంలో నీ బిడ్డలు చర్చికి వచ్చేటప్పుడు ఖాళీ పాత్రకు వచ్చారు, నిండైన పాత్రకు నింపుకోండి, నిండైన దీవెనలకు పిలిచండి ప్రభు. నా దేవా, ఎంతోమందికి లేని భాగ్యాన్ని, ఎంతోమందికి లేని అవకాశాన్ని కల్పించినందుకున్నారు. ప్రతి ఒక్క బిడ్డలను సర్దింపజేయండి మరి ప్రభావం. నా దేవా, ఈ యొక్క బిడ్డలందరినీ కాచి కాపాడండి. ఏ సమస్యతో వచ్చినా, ఏ అప్పు బంధకాలతో వచ్చారో, ఏ వేదంతో వచ్చారో, ఏ వేదంతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో వాటిని అధిగమించడానికి కృప చూపండి తండ్రి. స్త్రీలు, పురుషులు, పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ప్రేమతో ఇచ్చిన కానుకలు దీవించిన కృప చూపమని వేడు, సహాయం చేయండి, కృప చూపమని వేడు. కృప మానవుల పట్ల ఎన్నో మేలు చేస్తావు, నీ పాదాలు పట్టుకున్నాడు. లోకములో శాపములు, పాపములు ఒరిగిపోయినటువంటి జనాంగానికి నీ అమూల్యమైన రక్తం చిందించినందుకై స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా బిడ్డలందరినీ ఎటువంటి బంధకాలున్నా వారిని విడిపించి, వారి నిత్య జీవంలోనే నడిపించి, వాటిని పటాపంచలు చేయని సమస్యలను వారిని ఆశీర్వదించి పంపండి అయ్యా. నీ బిడ్డలు ధారాళమైన మనసుతో దేవుని మందిర నిర్మాణ నిమిత్తము కూడా మీ చిత్తమని నడిపించుకున్నాను అయ్యా. సంఘ పెద్దల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా సంఘాన్ని డెవలపింగ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఈ యొక్క పునరుత్థాన దినాన మీరు ఆదరించి అంతవరకు జరిపించినందుకు తెలుస్తున్నాను. మరొకసారి నీవే వారి హృదయాలందరినీ చూస్తున్న దేవుడు, నీవే వారి హృదయాలను చూస్తున్న దేవుడు, నీవే వారిని గ్రహిస్తున్న దేవుడు, నీవే వారిని ఉజ్జింపజే తండ్రి, నీవే వారిని ఉంటే దేవుడు, నీవే వారిని ఉజ్జింపజేసే దేవుడు. వారిని బలపరిచి కాపాడనిస్తాను. నీ పాదాలు పట్టుకున్నానికి బాధ్యత మాకు ఇచ్చినందుకు అవుతున్నారు. మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చిన దాన్ని బట్టి ఈ కోరికను ఆదరించి అంతవరకు జరిపించినందుకై వందనాలు చెల్లిస్తూ, మా రక్షకుడైనా, మా విమోచకుడైనా, మా కొరకు శిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తెలియజేసి సజీవులైన యేసుక్రీస్తు వారి పుణ్యాన్ని నామాన్ని బట్టి ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందు
ఆశీర్వాదం మన తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ ఆదరణ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డల మీదను పేర్లు పెట్టబడిన కొత్త బిడ్డల మీద దీక్షిత మీద సదాకాలంతో రైతులు కాక ఆమేన్. నైనా ఎంతో ప్రభువా గోధుమ నిండిపోయిన ఈ లోకం